బ్రేకింగ్ న్యూస్ కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు లేకే నేతలు దూరం అవుతున్నారని కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు. ఆయన కేసులకు భయపడుతున్నారని, ఇప్పటికే 10 కేసులు ఉన్నాయని ఆరోపించారు. అహంకారంతో మాట్లాడినంత మాత్రాన కేటీఆర్ పెద్ద నాయకుడు కాలేడన్నారు. భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదగాలంటే సభ్యత సంస్కారంగా మాట్లాడాలని చెప్పారు. చట్టం తన పని తాను చేస్తుందని, అరెస్ట్ అయ్యే రోజు వస్తే కేటీఆర్ ను తప్పకుండా అరెస్ట్ చేస్తారన్నారు కడియం శ్రీహరి. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేయాలని, కడియం శ్రీహరికి దమ్ముంటే నీతి ఉంటే విలువలు ఉంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కేటీ రామారావు గారు. కడియం శ్రీహరి దమ్మున్న నాయకుడు. అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తలేండి, అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేండి. అసలు కేసీఆర్ నేర్పుతే నిన్నటి నీ ఐడెంటిటీ ఏంటి? కడియం శ్రీహరి అలా రాలే, అయ్య పేరు చెప్పుకొని రాలే, కుటుంబం పేరు చెప్పుకొని రాలే. వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేవు. స్వతహాగా ఎదిగి వచ్చిన నాయకుడు కడియం శ్రీహరి. నువ్వు నా గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను అడుగుతున్నా కేటీఆర్ గారిని, విలువల గురించి, నీతి గురించి నువ్వు మాట్లాడు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారిన వాళ్ళలో అందులో 2 మంత్రులను చేసిన నాడు ఈ విలువలు, ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా? కేటీఆర్ నాయకత్వంలో పని చేయలేవనే కదా నీ చెల్లె దూరమైంది. నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడుతున్నారు. ఈ విషయం తెలిసిన కవిత ముందుగానే సర్దుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేము, కేటీఆర్ తో కాదు అని చెప్పి ఆమె పక్కు తప్పుకున్నాడు. హరీష్ రావు గారు కూడా సమయం కొరకు, సందర్భం కొరకు చూస్తున్నాడు. కేసీఆర్ ఉన్న రోజు మాత్రమే ఆయన కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాడు. తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు. ఆ తర్వాత టీఆర్ఎస్ ముక్కలు చెక్కలేదు.